సరే, అల్లు అర్జున్ గారి గురించి డిస్కస్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక మాస్టర్ మీ గురించి మేము అడుగుతుంటే, అంటే కంచర్ల చంద్రశేఖర్ గారు ఎవరు ఏంటి అంటే మా వీఫై న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అంటే నేను ఒక సాధారణ రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చాను. ఓకే. యాజ్ ఆన్ డేట్ ఈ రోజు వరకు కూడా నేను మా ఊళ్ళో నాకున్న పొలాలను, అంటే నేను డైరెక్ట్గా రోజు అక్కడ ఉండి పని చేయకుండా నా ఫీల్డ్లను నేను మిగతా వాళ్ళతో కలిసి నేను వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను మా ఊర్లో. అదిగాక నేను మా ఊర్లో చుట్టుపక్కల ఉన్న ఊర్లో అంటే ప్రజలకు వాళ్ళ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే, ముఖ్యంగా నేను ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకు నేను ఏమంటారు దానికి వాళ్ళకి చెప్తా ఉంటాను, దాని ఇంపార్టెన్స్ చెప్తా ఉంటాను. ఊర్లలో గ్రామీణ ప్రాంతంలో స్కూల్స్ అంటే కొద్దిగా చదువు కోసం దూరం పోవాలి, ఏం చదవాలి, ఏదో వాళ్ళు ఏమనుకుంటారు ఒక మెడిసిన్ ఒకటే మంచిది, ఇంజనీరింగ్ ఒకటే మంచిది, లేకుంటే చదువుతోటి ఎక్కడ చదువుకుంటే బాగుంటుంది, ఆ అబ్బాయికి ఏం ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకోరు. అది నేను చెప్తా ఉంటాను. ఇప్పుడు ఈ కాలంలో ఈ మోడర్న్ ఏజ్లో ఏం కావాలి, లేకుంటే చదువు ఏదైనా కూడా ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి నేను చెప్తాను. నేను కూడా మన ఊరికి వెళ్ళి పోయినాను. మన ఊర్లో ఇంతమంది నేను ఇంజనీర్లు తయారు చేశాను. మా ఊరు చిన్న పల్లెటూరు. మా ఊరి నుంచి నేను ఒక 10 మంది ఇంజనీర్లు చేశాను. సార్, పర్టికులర్గా నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలి సార్. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే మీ గురించి అసలు ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, అంటే ఆడపిల్లల చదువుల విషయంలో పేరెంట్స్ చాలా వరకు ఒక భయంతోనూ అమ్మాయిని బయటికి పంపించాలంటే ఏదో ఒక భయం అనే ఆలోచనతోటి, లేకుంటే ఇంతవరకు అవసరం ఆ పెళ్ళిళ్ళు చేసేయచ్చు ఇంకా ఆడపిల్లలకని 9th and 10th క్లాస్లోనే చదువులు ఆపేసినటువంటి సిచ్యువేషన్లో, అలాంటి చోట మీరు అవేర్నెస్ తీసుకొచ్చి అసలు ఆడపిల్లలు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు వాళ్ళ జీవితాలతో మీరు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని చదువుకోనికుండా ముందుకు మీరు పంపించట్లేదు, ఎందుకు మీరు భయపడుతున్నారని మీరు ప్రత్యేకంగా కేర్ తీసుకుని ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని మీరు కలిసి మీరు మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఎంతోమంది ఆడపిల్లల్ని మీరు చెప్పటం వల్ల వాళ్ళ పేరెంట్స్లో కొంత అవేర్నెస్ వచ్చి ఎంతోమంది ఆడపిల్లల్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే చదువుతోనే జీవితం అండి. ఆ చదువు లేకపోతే ఎలా ఉంటుంది, ఉంటే ఎలా ఉంటుందని మీరే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో సందర్భాల్లో పేరెంట్స్ని కలిసి మీరు ఒప్పించడం. అంటే బేసికల్లీ నాకు 2 డాటర్లు. అవునండి. నా 2 డాటర్లు అంటే నేను వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఏం చదవాలంటే అది ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను. నా పెద్ద డాటర్ ఆమె MS షెఫీల్డ్లో చేసేది లండన్లో. సో జనరల్గా డిగ్రీ కాగానే పెళ్లి చేయాలంటారు. నేను చేయలేదు అట్లా. నేను చదువు అనేది కంప్లీట్ చదువుకుంటామంటే చదువుకోవాలి. నా చిన్న డాటర్ స్నేహ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇక్కడ చేసింది, BG ఇక్కడ చేసింది, MS-కు న్యూయార్క్ పోయి చేసింది. సో ఈ విధంగా నేను కూడా నా డాటర్స్ కూడా నేను చదువు అనేది డెఫినెట్ చదువుకోవాలని చెప్పి చేశా. అదేవిధంగా నేను గ్రామీణ ప్రాంతాలు చెప్తా ఉంటాను. అంటే వాళ్ళు ఏమనుకుంటారు 10th కోసం ఏదో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ పోయి చదువుకుంటే ఓకే, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, మార్నింగ్ పోతారు ఇంటికి వస్తారు. ఇంటర్మీడియట్ అంటే దూరంగా ఉంటుంది. ఇమీడియట్గా ప్రతి ఊర్లో ఇంటర్మీడియట్ ఉండదు కదా. దానికి ఏమనుకుంటారు ఇంటర్మీడియట్ అమ్మాయిని పంపాలా, తల్లి పోయి ఉండాలా, లేకుంటే తండ్రి పోయి ఉండాలి, వ్యవసాయం బంద్ చేసుకోవాలి, అంత అవసరమా, పెళ్లి చేసేదే కదా, వాళ్ళ ఆ విధంగా థింకింగ్ ఉంటుంది. అది నేను అప్పుడు ఏం చెప్తానంటే అమ్మాయి కూడా ఏమనదు. అమ్మాయి చిన్న అమ్మాయి ఏముంటుంది, నా అమ్మ చదువుకోవద్దు లే ఇంకా చాలా అంటే ఓకే అని ఊరుకుంటుంది. అప్పుడు వాళ్ళకి అంత మైండ్ మ్యాచ్యూరిటీ ఉండదు. సో నేనేం అప్పుడు వాళ్ళకి ఏం చెప్తాను, పేరెంట్స్ను అక్కడ ఊళ్ళో పెద్ద మనుషులను కూడా టీచర్స్ కూడా, బై మీరు ఇంటర్మీడియట్ అనేది మస్ట్. ఇది మోడర్న్ ఏజ్లో అమ్మాయి అబ్బాయి ఈక్వల్. ఇప్పుడు అబ్బాయి జాబ్ చేయాలి, అమ్మాయి కూడా చేయాలి. జాబ్ చేయకుండా అమ్మాయి కుటుంబాన్ని ఏ విధంగా ఉండాలి, పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, వాళ్ళని ఎట్లా పెంచాలి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం జాబ్ చేయకపోవచ్చు కానీ చదువు అనేది ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ కోసం మీరు మీ వ్యవసాయాన్ని మీ కష్టాన్ని ఇంకా కొద్దిగా చేయండి. మీరు మీ అమ్మాయిని ఇంటర్మీడియట్ చదివేయండి. తర్వాత మీ అమ్మాయి మీకు చెప్తుంది, నాన్న నేను చదువుకుంటా, మమ్మీ నేను చదువుకుంటా ఫర్దర్. అప్పుడు ఆమె చెప్పేంత తెలివి ఆమెకు వస్తుంది. సో అప్పుడు ఆ తెలివి వచ్చినప్పుడు మీరే ఆ మాట వింటారు, మీరు చదివిపిస్తారు. ఆ విధంగా వాళ్ళను నేను మోల్డ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఆ విధంగా చేశాను అమ్మాయిలకు చదువుకోవాలని చెప్పి. ఇప్పుడు ఈ రోజు చూడండి మీరు, చాలా మంది అమ్మాయిలు ఎంతో పెద్ద ఎత్తున అబ్బాయిలకు తీసుకోకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాది ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాను కదా, 40% అమ్మాయిలు ఉంటారు. రెండోది అమ్మాయిలు ప్రతిరోజు కాలేజీకి వస్తారు, 70% అటెండెన్స్ ఉంటుంది, అబ్బాయిలకు 50% ఉంటుంది. అదే అనమాట. అంటే అమ్మాయిలు 70% 30% ఎందుకు పోయిందంటే ఇంట్లో పని, వాళ్ళ మమ్మీకి సాయం చేసేదానికో అక్కడే పోయింది. అదర్వైజ్ వాళ్ళు మధ్యాహ్నం వచ్చి డుమా కొట్టరు. కానీ అబ్బాయిలు వాడు ఇంట్లో నుంచి వెళ్తాడు,
తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా ఆడ ఎక్కడో పోతాడు. వాళ్ళు అటెండెన్స్ తక్కువ ఉందని మేము పిలిపిస్తాం పేరెంట్స్ను. లేదండి మా వాడు రోజు వస్తాడు కదా, అటెండెన్స్ తక్కువ ఉంది, మీ దగ్గర ఏదో మిస్టేక్ అయింది, మీరు వేయలేదు, వీళ్ళు చెప్తుంటారు బై మిస్టేక్ వాళ్ళు వేయలేదని చెప్పి. నాకు అట్లా ఉండదు మిగతా అందరికీ. అంటే ఈ విధంగా అమ్మాయిలు ఈరోజు నిజంగా అబ్బాయిలు చూసి వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు, అమ్మాయిలను చూసి ఆ చదువులో. సో దట్ ఈస్ ద అంటే అది అమ్మాయిలు చదువుకోవాలనేది నేను నా డాటర్ని ఎట్లా చదివించానో మిగతా అమ్మాయిలు కూడా ఆ విధంగా చదువుకోవాలని చెప్పి నేను అవేర్నెస్ చాలా ఊళ్ళల్లో నేను అది చేశాను.